సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని సృష్టించేందుకు ఎంఎస్ఎంఈ 2024 పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ 2024 పాలసీ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మాట్లాడారు. వ్యాపార విస్తరణ మరింత సరళీకృతం చేసేందుకు గాను ఈ పాలసీని అమలు చేయనున్నట్లు తెలిపారు. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వం నడవదు. చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్ని సృష్టించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చామన్నారు. పారిశ్రామిక విధానాలను ప్రజా ప్రయోజనకరంగా ఉండేందుకు మార్పులు తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు హయాంలో తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలో మార్పులే నేడు మనకు దిక్సూచి అయ్యాయన్నారు. మనం ప్రపంచంతో పోటీపడే స్థితిలో ఉన్నామంటే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు తీసుకొచ్చిన ఆర్థిక పారిశ్రామిక సంస్కరణలే అందుకు కారణమన్నారు. ప్రపంచంతో పోటీ అదేవిధంగా విధి విధానాలతో ప్రపంచంతో పోటీ పడే విధంగా విధి విధానాలు రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంపద సృష్టిలో భాగస్వాములైన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ యజమానులకు మా యొక్క విధి విధానాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలనే ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి విధానాలను కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది.